నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీలోని మరో కీలక నేత రాసలీలలో బయటపడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం నేతల వ్యవహారం బయటపడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు దాస్తామన్నా దాగడం లేదు. ఒక్కో ఎపిసోడ్ బయటపడుతూనే ఉంది. తొలుత విజయసాయి రెడ్డి పేరు బయటకు వచ్చింది. నేరుగా మీడియాలో కథనాలు కాకుండా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్తను తెరపైకి తెచ్చారు. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించేసరికి ఇది వివాదాస్పదంగా మారింది. క్రమేపీ విజయసాయి రెడ్డిపై ఆరోపణలు వెళ్లాయి. దీంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మీడియా ప్రతినిధులకు కుట్రగా అభివర్ణిస్తూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏపీలో ఉండకుండా ఎక్కువగా ఢిల్లీలోనే గడుపుతున్నారు. అటు తర్వాత అక్కడకు నెల రోజులు పోయేసరికి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రచ్చ రచ్చ నడుస్తుంది. పేరుకి ఇది దువ్వాడ వ్యవహారం, కానీ వైసీపీని అప్రదష్ట పాలు చేసింది. ఇంతవరకు హైకమాండ్ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఇంకా చాలా మంది నేతల రాసలీలలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. గత 5 ఏళ్లుగా ఆయన సాగించిన రాసలీలకు సంబంధించి వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈసారి మీడియా అంతా అటువైపు ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇటీవల జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా విషయాలను బయట పెట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక దళిత మహిళతో వివాహేతర సంబంధంతో ఉన్నారని ఆరోపించారు. ఆమె గర్భవతి అయితే కడుపులో ఉన్న మగ బిడ్డను తెలుసుకోవడానికి స్కానింగ్ కూడా చేయించారని ఆరోపించారు. ఇలా పుట్టిన బిడ్డకు తలనీలాలు తిరుపతిలో ఇప్పించారని, తన ఒడిలో పెట్టుకుని ప్రత్యేక పూజలు చేశారని కూడా బొలిశెట్టి ఆరోపణలు చేశారు. ఇక జనసేన విషయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దూకుడుగా ఉండేవారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అందుకే పవన్ సైతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి గట్టిగానే హెచ్చరికలు పంపించారు. ఉక్కు పాదంతో అణిచి వేస్తానని కూడా హెచ్చరించారు. ఇప్పుడు జనసేన అదే పనిలో ఉంది. అందులో భాగంగానే బొలిశెట్టి సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి కూడా ఆరోపణలు చేశారు. ఇది మరో 10 రోజుల పాటు మీడియాకు హాట్ టాపిక్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సదరు దళిత మహిళ ఇప్పుడు ద్వారంపూడి ఆధీనంలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది ఆమె హౌస్ అరెస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి బయటకు రానివ్వకుండా కట్టడి చేశారని బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. ఆమె కారులో సైతం డివైస్ పెట్టి ఎప్పటికప్పుడు రాకపోకలు గమనిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే బొలిశెట్టి తాజా వ్యాఖ్యలతో మీడియా గుట్టును బయటపెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే తెలుగు మీడియా ఆకలి తీరినట్టే. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.